సార్ అంటే ఈ మధ్య చెప్పింది ఏంటి అంటే కరోనా వచ్చిన తర్వాత ఈ 2.5 మంత్స్లో గంగానది చాలా తాగడానికి అసలు తాగచ్చా నీరు అన్నంతగా స్వచ్ఛంగా అయిపోయింది. మీకేమనిపించింది యాక్చువల్లీ ఈ మార్పు చూసి మీకేమనిపించింది యాజ్ ఎన్విరాన్మెంటలిస్ట్? మన చాలాసార్లు దాని గురించి చెప్పడం జరిగింది. సార్ మార్పు ఎందుకు వచ్చిందంటే బేసికలీ ఇంతకుముందు ఉన్న పొల్యూషన్ లెవెల్స్ తగ్గినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడికి వచ్చినాం కదా, హైదరాబాద్లో ఇంతకుముందు ఉన్న కార్స్ లేవు. సార్ ఎక్కడో ఒక పర్టికులర్ ఏరియాలో కొద్దిగా ట్రాఫిక్ జామ్ తిరిగి ఉంటుంది కానీ బట్ మోస్ట్ ఆఫన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ద పోలీస్ ఓన్లీ. ఏదో వివిఐపి మూవ్మెంట్ అని మమ్మల్ని ఆపిండ్రు ఇప్పుడే. ఓహో డెమోక్రసీలో వివిఐపి మూవ్మెంట్ ఏముంటుంది రోడ్ల మీద? ఎవ్రీబడి షుడ్ బి ఈక్వల్. ఎస్ సరే, ఆ సోకాల్డ్ వివిఐపీలకు ఉండాలి ఆ జ్ఞానం దట్ వీఆర్ ఇన్ ఏ డెమోక్రసీ అని. వాళ్ళకి లేదు. పోలీసు వాళ్ళు జస్ట్ దే ఆర్ లాయల్ టు ద పార్టీ ఇన్ పవర్, దే ఆర్ నాట్ లాయల్ టు ద కాన్స్టిట్యూషన్. ఎస్ సార్ అందుకే మనకు వీ హ్యాడ్ దట్ ప్రాబ్లమ్ జస్ట్ నౌ. ఎస్ లేకుంటే ద నెంబర్ ఆఫ్ కార్స్ తగ్గిపోయినాయి, ఇండస్ట్రీస్ అన్ని బంద్ ఉండే, ఓవరాల్ పొల్యూటింగ్ యాక్టివిటీ లేకుండే కనుక పొల్యూషన్ లెవెల్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్, ఇమాజిన్ ఆల్ పొల్యూటింగ్ యాక్టివిటీ ఎంటైర్ ప్లానెటరీ లెవెల్లో తగ్గినప్పుడు దాని ఇంపాక్ట్ ఆల్ ద రివర్స్ మీద పడ్డాయి. ఇట్స్ నాట్ జస్ట్ గంగా, ఎక్సెప్ట్ అంటే గంగాల బ్యూటీ ఏంటంటే ఈవెన్ ఇన్ సమ్మర్ దెర్ ఈజ్ ఎ ఫ్లో బికాస్ ఆఫ్ ద మెల్టింగ్ ఆఫ్ ద స్నో. వేరేజ్ ఇన్లాండ్ రివర్స్లో ఆ ఛాన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మూసీ డజన్ ఫ్లో. ఆడ ఎప్పుడన్నా భారీ వర్షం పడితే తప్ప. గంగా అక్కడి నుంచి ఫ్రెష్ వాటర్ ఐస్ మెల్ట్ అయ్యి హిమాలయాస్ నుంచి వస్తుంది కదా, ఫర్దర్గా ఎక్కువ కంటామినేట్ కాకుండా పోతుంది కనుక దాన్ని కంపారిటివ్లీ ఇట్ ఈస్ మచ్ బెటర్. బట్ డెఫినెట్లీ మనం తాగేటట్టు అయితే ఉండదు, ఎందుకంటే దేర్ విల్ బీ బయలాజికల్ కంటామినేషన్. సో మనకేముంటుందంటే గంగా అంటే మనకు హోలీ రివర్ అనే ఫీలింగ్ తోటి అట్లా మాట్లాడతాం కానీ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. బట్ డెఫినెట్లీ ద పొల్యూషన్ లెవెల్స్ హ్యావ్ కమ్ డౌన్. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే టు కంట్రోల్ పొల్యూషన్. వాట్ ఈస్ ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డూయింగ్? అది ఏర్పడ్డదే, పీసీబీ ఏర్పడ్డదే కాలుష్యాన్ని నిరోధించడానికి. ఏం చేస్తుంది సార్? ఎక్కడ కనబట్టలేదు సార్. వాళ్ళు ఎన్నడూ పనిచేయలేదు. మీకు అది ఎట్లా వచ్చిందంటే 1972 ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ఫస్ట్ కాన్ఫరెన్స్ దట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ స్టాక్హోమ్, స్వీడన్, 1972. June 5th రోజు స్టార్ట్ అయింది కనుక June 5th of every year is taken as the World Environment Day. Okay. Indira Gandhi attended that conference. Okay. And she was given that privilege of inaugurating. Imagine the Indian Prime Minister then inaugurating the first conference. She did a great job. And వచ్చిన తర్వాత 72 ఆ మీటింగ్ తర్వాత రాగానే she constituted a parliamentary committee headed by Mohan Daria, subsequently Krishnakant, and the purpose was to draft the prevention of water pollution bill. Okay. So this committee drafted the bill and that became a law in 1974. అంటే చాలా ఫాస్ట్గా కదిలిండ్రు. 2 years లోపల an excellent law was made. Based on the provisions of that particular law, 1974 Prevention of Water Pollution Act, pollution control boards came to be established in India in 1976. 5 years later, Prevention of Air Pollution Act 1981లో వచ్చింది. ఎయిర్ యాక్ట్ ఆఫ్ 81 వచ్చిన తర్వాత కూడా 3 ఏళ్ళకు భోపాల్లో వాట్ హ్యాపెండ్ ఇన్ భోపాల్ ఈజ్ ఎవ్రీబడీస్ నాలెడ్జ్. యూనియన్ కార్బైడ్ and that gas leak, a very toxic chemical poisonous gas known as MIC, methyl isocyanate, అది లీక్ అయింది. ఆ రాత్రికి రాత్రి 4,000 మంది చనిపోయారు.
After Bhopal, India came up with another law that is known as 1986 Environment Protection Act. ఓకే. అంటే భోపాల్ అంతటి డిజాస్టర్ ఇక్కడ జరిగింది కనుక ద పొలిటికల్ సిస్టమ్ కేమ్ అప్ విత్ మరి ఏం చేయాలంటే ఒక చట్టం తెచ్చాం. తేవడం బాగా తెచ్చాం కానీ దాన్ని ఫాలో అప్ చేయలే. ఎందుకంటే ఏమవుతుంది, చట్టం వచ్చిన తర్వాత మళ్ళీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు అందరూ దే ప్రివేల్. ద కార్పొరేట్స్ ఆఫ్ ఇండియా దే అప్రోచ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దే సెడ్ సార్ ఈ చట్టం కింద మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఇక మేము పని చేయలేం. సో somehow they prevailed and the follow-up program, ఆ చట్టాన్ని సిన్సియర్గా ఆనెస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు చేయాలి. దాన్ని ఈపీఏ అంటారు. ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాజ్ అన్ ఈపీఏ. ఇండియాలో లేదు ఇప్పటికి కూడా. దట్స్ గ్రేట్. వీ ఓన్లీ హ్యావ్ ద యాక్ట్ బట్ వీ డోంట్ హ్యావ్ ది అథారిటీ క్రియేటెడ్ టు ఇంప్లిమెంట్ ద యాక్ట్. ఓకే. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కు డైరెక్షన్స్ ఇచ్చింది. నథింగ్ నోయింగ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్ అని లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ మోడీ రాకముందు చాలా క్లియర్. ఇప్పుడు 6 years అయింది కదా మోడీ. సో అప్పుడు జరిగిన లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది అండ్ దే గేవ్ అబౌట్ 2 months టైం యూ హ్యావ్ టు డూ ఇట్ అని అంత స్ట్రిక్ట్గా చెప్పాను. వాళ్ళు చేయలేదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్. చేయలేదు అనే దాంట్లో ఏమి కొత్తదనం లేదు. వాళ్ళు ఎన్నడూ అట్లా చేయనే లేదు కదా. కోర్టు చెప్పింది ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. నేను అడిగేది ఏంటంటే వాళ్ళు చేయలేదు. ఓకే, వాట్ వర్ యూ డూయింగ్? వాట్ వాజ్ ద సుప్రీం కోర్ట్ డూయింగ్? వై డిడ్ యూ నాట్ గివ్ పనిష్మెంట్? కాల్ ద క్యాబినెట్ సెక్రటరీ, ఢిల్లీలో ఉండే క్యాబినెట్ సెక్రటరీ. ఎందుకంటే జనరలీ ఈ మ్యాటర్స్లో ఇట్ ఈస్ ఓన్లీ ద పర్మనెంట్ బ్యూరోక్రసీ విచ్ ఈజ్ లయబుల్. చీఫ్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ లేకుంటే కన్సర్న్డ్ ఎన్వైరన్మెంట్ సెక్రటరీ వాళ్ళనే పిలుస్తారు. ఈ పొలిటికల్ వాళ్ళు ఇవాళ ఉంటారు రేపు పోతారు కనుక వాళ్ళు అది వేయట్లేదు. క్యాబినెట్ సెక్రటరీని పిలిచి ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చి మళ్ళీ కావాలంటే ఇంకో 1 week టైం ఇచ్చి చేస్తావా ఆర్ లెట్ హిమ్ బీ పుట్ బిహైండ్ ద బార్స్. లయబిలిటీ అట్లా చేసిన ఉంటే ఈ దేశం అంతా బాగుపడు. అవును సార్. భయం అనేది లేదు కదా. ఇది అకౌంటబిలిటీ లేదు సార్, ఎవరికీ లేదు. కానీ దీని మీద మీరేం ఫైట్ చేయట్లేదా సార్? మరి దీని మీద మీరు కానీ మీ స్టూడెంట్స్ కానీ ఏం ఫైట్ చేయట్లేదా? మాకు అదే ప్రాబ్లం ఏమొస్తుందంటే సార్ వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అందరము ఇప్పుడు నేను మా స్టూడెంట్స్ కానీ వాళ్ళకు లిమిటెడ్ ఇన్కమ్స్ ఉంటాయి, విచ్ మీన్స్ లిమిటెడ్ స్టామినా. ఎంతో కష్టపడి కొన్ని కేసులు వేస్తాం, రిజల్ట్ వస్తుంది, జడ్జ్మెంట్స్ వస్తాయి, వీఆర్ హ్యాపీ. మళ్ళీ సెకండ్ టైం అది ఇంప్లిమెంట్ అవుతలేదని అట్లా కూడా పోయినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ పటంచెరు కేస్ we got 40 orders from the Supreme Court. 40, which is a record by itself. And Mr. M.C. Mehta, India's #1 advocate on these issues, was our advocate in the Supreme Court. Okay. Because of him, maaku freega chesindu ayana. So because of his generosity, we got about, and his commitment, we got 40 orders. ఇంప్లిమెంట్ అవుతలేవని ప్రతిసారి ఎంసీ మేతా వాజ్ టెలింగ్ ద సుప్రీం కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ వాజ్ గివింగ్ న్యూ డైరెక్షన్స్ అండ్ అది నడుస్తూ ఫైనలీ ఏమైందంటే ఒక సే అబౌట్ 25 years తర్వాత దే అపాయింటెడ్ దే మేడ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ది కంప్లయన్స్ ఆఫ్ దేర్ ఆర్డర్స్. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇది ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా అని చూసే బాధ్యత హైకోర్టుకి ఇచ్చింది. సరిపోయింది. హైకోర్టు ఏం చేసింది, ఓ కమిటీ అపాయింట్ చేసింది. ఆ కమిటీ ఒక బేకార్ రిపోర్ట్ ఇచ్చింది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. తర్వాత ఏమైంది, మళ్ళీ మాకు ఇక చాయిస్ లేకుండా ఈ లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి, దే రిక్వైర్ ఏ క్విక్ రెస్పాన్స్ మెకానిజం. త్వరితగతిన వాటిని పరిష్కరించాలి, సుప్రీంకోర్టులో డిలే అవుతుందని దే క్రియేటెడ్ NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఓకే.
హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ విల్ బి చైర్పర్సన్ ఆఫ్ ది రైట్. ఎన్జిటి. మంచిగా ఉంది, కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్. అండ్ దేశం మొత్తం మీద ఢిల్లీ కాక ఇంకో 4 ప్లేసెస్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ తెలంగాణ అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళకు చెన్నై ఈజ్ ది హెడ్ క్వార్టర్. సో వాళ్ళు ఏం చేసిందంటే సుప్రీం కోర్ట్ ట్రాన్స్ఫర్డ్ ఆల్ ద కేసెస్ టు చెన్నై. ఓ పటన్ చెరువు కేసెస్ ఎగ్జాంపుల్. ఓకే ఓకే. అండ్ దేర్ అగైన్ థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్. 1-2 సార్లు హియరింగ్స్ అయినాయి, కొన్ని ఆర్డర్స్ ఇచ్చిండ్రు, మళ్ళీ ద సేమ్. సో బ్యాక్ టు స్క్వేర్ వన్. అంటే ప్రజలు ఎంతో కష్టపడి నాన్ వయలెంట్గా, ఇంటెలిజెంట్గా, నాలెడ్జ్ బేస్డ్ మూమెంట్స్ లీడ్ చేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆర్డర్స్ తెస్తే కూడా కంప్లయన్స్ లేకపోతే ఏంది? సో ఈ మధ్య కాలంలో వీ హ్యావ్ బీన్ పుట్టింగ్ ద బ్లేమ్ ఆన్ ద సుప్రీం కోర్ట్ ఓపెన్లీ. రైట్. అండ్ చాలాసార్లు ఏం చెప్పినామంటే, లుక్ యు ఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ విత్ యూ బికాజ్ యూ ఆర్ గివింగ్ గుడ్ జడ్జ్మెంట్, బట్ యు ఆర్ నాట్ ఎన్ష్యూరింగ్ ద కంప్లయన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఆర్డర్స్. దెన్ వాట్ ఈస్ ద ఫన్ అని వీఆర్ పుట్టింగ్ ద బ్లామ్. చాలా సీరియస్ డిస్కషన్ అవుతుంది. సో మేబీ అనదర్ 6 months, 8 months సంథింగ్ షుడ్ బి హ్యాపెనింగ్. ఈ పబ్లిక్ ప్రెషర్ లేకుండా అసలే ఏం కాదు. అవును సార్, అవును. So ప్రజల్లో కూడా ఒక రెవల్యూషన్ వస్తే కానీ. సో గ్రీన్ రెవల్యూషన్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఇప్పుడు టుడేస్ ఇండియా ఇస్ డిఫరెంట్ అన్న. సో బేసిక్ పాయింట్ ఏంటంటే, సి హౌ లాంగ్ షుడ్ ద పీపుల్ వెయిట్ ఇన్. ఇప్పుడు ఓ సినిమా, మన వాళ్ళు సినిమాలు చూస్తారు ఏపీలో ఎక్కువ, క్యూలో నిలబడతారు, ఫస్ట్ డే టికెట్ కొనాలి, కానీ క్యూలో నిలబడతారు, క్యూ కదులుతలేదు. ఎందుకంటే టికెట్స్ అన్నీ బ్లాక్ మార్కెటింగ్ అవుతున్నాయి. తీసుకున్నోడే 100 తీసుకుంటుండు, ఏదో అవుతుంది, మొత్తం మీద క్యూ జరుగుతలేదు. యూ మీన్ టు సే పీపుల్ ఆర్ గోయింగ్ టు వెయిట్ ఇన్ ద క్యూ ఫర్ ఎవర్? దేర్ ఈస్ గ్రేట్ రిసెంట్మెంట్. అదంటే సినిమా టికెట్ కానీ, బట్ ఫర్ ది ఎసెన్షియల్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ గోయింగ్ టు వెయిట్ ఇటర్నలీ ఇన్ ద క్యూ. They are going to question. And that's why I always say that revolutions are waiting to happen. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టి అక్కడ కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.